ఏం చేస్తున్నారు ఇక్కడ? చూస్తున్నారు కదండి, అదేనండి, ఆడుకుంటున్నాం పాడుకుంటున్నాం. ఏంటి? అవును. అమ్మా. మిస్టర్ సార్, మీ పేరేమిటి? శేఖర్. ఏం చేస్తుంటారు? నేనా? జీవితంలో పోగొట్టుకున్న వాటి కోసం వెతుక్కుంటున్నాను. ఐసి. చూడండి మిస్ లత అండి. మిస్ లత, అర్థం కాని సమస్యలు ఎదురైనప్పుడు అవి తేల్చుకునేదాకా నాకు తోచదు. ఆడవాళ్ళయి ఉండి మీరు ఆ చుట్టెందుకు తీసుకున్నారు? ఆ చుట్ట అండి, అది చూడండి, ఆయన మా అంకుల్ అండి, నాకు ప్రెజెంట్ చేశారు. ఓ, మీరు చుట్ట తాగుతారా? అవే కాదండి, అది చూడండి, ఇవ్వండి ఒకసారి. కమాన్. తప్పదా అండి? ఇది ఇతర కోసం తీసుకొచ్చానండి. ఈ స్పెషల్ సిగార్స్ అంటే తనకు భోజనం కూడా అవసరం లేదు. మాట్లాడవే నుంచి చెప్పే డార్లింగ్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఏది ఇన్స్పెక్టర్ గారు కూడా చుట్టి. నో థ్యాంక్స్. వెల్, సారీ టు హావ్ డిస్టర్బ్ యూ. సార్, జీవితంలో మొదటిసారిగా కలుసుకున్నాం. సారీగా కలుసుకునే కంటే సరదాగానే కలుసుకున్నాం. ఓకే ఓకే. థ్యాంక్ యూ. హలో లతా డార్లింగ్, ఇప్పుడు ఎక్కడికి మన ప్రయాణం? నువ్వు నీ దారమ్మట, నేను నా దారమ్మట. మళ్ళీ ఇదేమిటి? అదే మిస్టర్ జీవితం అంటే. కలుస్తాం, విడిపోతాం. బాయ్. వెళ్ళబోయిన తర్వాత చుట్టందుకు. సర్కా చెప్పినట్టే పంపించాడే. సర్కా సత్తా నీకేం తెలుసు? ఆకాశంలో చంద్రుణ్ణైనా దింపేస్తాడు, కానీ అవకాశం ఇస్తే మనల్నే ముంచేస్తాడు. అది మాత్రం గుర్తుంచు. వాయిస్ రత్తయ్య, సరుకు సిద్ధం చేశామని చెప్పు. అంతా బంగారమే కావాలని చెప్పు. సరే గురు. వాసు. ఎస్ డాడీ. ఇక్కడి వ్యవహారాలని నేను చూసుకుంటాను. డబ్బు మాత్రం సర్కాకు వెంటనే పంపించు. థ్యాంక్స్ అని కూడా చెప్పు. ఓకే, అలాగే. సర్కా, మన వల్లేగా రంగ ఇంత వ్యాపారం చేయగలిగాడు. అతనికి వచ్చేది అన్ని లక్షలైతే మనకిచ్చేది ముష్టి లక్ష. మై డియర్ జూలీ, ప్రస్తుతానికి దొరికిన దాన్ని దక్కించుకోవటమే తెలివైన వాడి పని. ముఖ్యంగా రంగా దగ్గర. వాడిప్పుడు ఎంత పెరిగిపోయాడో నీకు తెలియదు డార్లింగ్. అయితే ఈ జన్మంతా మన వ్యక్తి చాటి చేయాల్సిందేనా? చూడు జూలీ, కాళ్ళు పట్టుకునే వాడికి ఎప్పటికైనా గొంతు కూడా దొరుకుతుంది. ఆ సమయం మనకే వస్తుంది. అప్పుడు కొడదాం కుంభస్థలం. ఓకే. హలో లత, సిరామ్ సిరామ్. చెప్పిన పని చెప్పినట్టుగా చేశావు. వెరీ గుడ్. లారీని దాటించినందుకు ఇది, సిగార్ కరెక్ట్ గా అందించినందుకు ఇది. నీ జీవితాన్ని ఇంకా నువ్వు కావాలనుకున్నా మార్చుకోలేవు, వద్దనుకున్నా వదులుకోలేవు. అందుకని బ్రతికిన 4 రోజులు బాధల్ని వెతుక్కోవటం కంటే సంతోషంగా నవ్వుల్ని పంచుకోవటం మంచిది. ఏమంటావు? అవును, చాలా కరెక్ట్ గా చెప్పారు. వెరీ గుడ్. అవును, ఇంతకీ లారీని కొట్టడానికి వచ్చిన వాడెవడు? పోలీసా? అబ్బే కాదండి. అయినా మనతో చెలగాటం ఆడుతున్నాడంటే వాడి మీద కన్నేసి ఉంచాల్సింది. మనిషి ఎలా ఉంటాడు? అదేనండి, అంత చీకటి కదండి, సరిగా కనిపించలేదు. ఈసారి కలుసుకున్నప్పుడు వివరాలన్నీ తెలుసుకో. అలాగేనండి. ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే, తప్పకుండా వెళ్ళాలి. ఫ్రెండ్ బర్త్డే అంటే మగ ఫ్రెండా ఆడ ఫ్రెండా? ఎందుకైనా మంచిదని హెచ్చరిస్తున్నాను లత. నువ్వెక్కడికి వెళ్ళినా ఏం చేసినా మన విషయాల గురించి నోరెత్తకూడదు. నీ మనస్సు ఎక్కడా పారేసుకోకూడదు. అర్థమైందా? అలాగేనండి. నౌ యూ కెన్ గో.
బాబాయ్ గారు సరేలేదండి, పుట్టినరోజు పండుగని ఉయ్యాల్లో పడుకుందా? పనేదో నువ్వే చేయించాలి. త్వరగా వెళ్ళమ్మా. హాయ్ లత, నువ్వు కూడా ఏమిటి ఇంత లేటు? పొగరెక్కిందా? ఎక్కింది. ఏ మందేస్తావా? ఓ నసాలు అంటేలా వేస్తాను. రా. ఆగండి అమ్మాయి గారు. యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ లత, నా మనసుకు నచ్చిన ఫ్రెండ్ నువ్వు. ఆహా, అలాగే. మరి తమరి మనసుకు నచ్చిన మనోహరుడి మాట ఏమిటి? చెప్పు. పిల్లాళ్ళు నీ మనోహరుని చూపిస్తానంటే దాటేసిపోతున్నావు. ఇవాళ ఏం లాభం లేదు. వచ్చారా ముద్దాయి? అయితే వెంటనే మా ముందు హాజరుపరచము. అమ్మో, నాకు సిగ్గేస్తుంది. నీ సిగ్గు సినిమాకి వెళ్ళినట్టుంది. మరి ఎదుగా పిలుస్తావా? లేకపోతే నేనే వెళ్ళి ఆ టేబుల్ ఎక్కి, అయ్యా మా సరళ ప్రేమించిన బజ్జీరావు గారు ఎవరండి అంత ఊరుకోవే భద్రకాళి. ప్లీజ్ జస్ట్ తీసుకొస్తావా? హాయ్ లత. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. గెటింగ్ ఆల్ వెల్? సో సీ యు లేటర్. ఓకే. లత, ఏ లత, నా ఫియాన్స్ గోపి. తను నా బెస్ట్ ఫ్రెండ్ లత. నమస్తే. నమస్తే సరళ. మీరు నీకు బెస్ట్ ఫ్రెండ్ ఏమో కానీ వీరికి మాత్రం రకరకాల బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. గోపి. అవును సరళ, వీరికి జీవితంలో ఏ చీకు చింతాలేదు. ఉన్నదంతా సుఖము, సంతోషము. మై గాడ్, ఇట్ ఇస్ టూ మచ్. ఏ లత, పెళ్ళేవంటే నా మీద ఒట్టే. ఒక్క నిమిషం ఆగు. గోపి, ఇలా రా. మిస్ లత, మీ గురించి మీ కుటుంబం గురించి నాకు ఇంతవరకు నిజం తెలియదు. ఏదో పొరపాటు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నన్ను మీరు మనస్ఫూర్తిగా మన్నించాలి. ఇట్స్ ఆల్ రైట్. అంత మాట ఎందుకులేండి. సరళలాగే నన్ను కూడా మీ బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి. ఓకే, దాంతే ఉందండి. చాలా థ్యాంక్స్ లత. అది సరే, ఇంత మంచితనం సంస్కారం ఉన్న మీరు ఆ శేఖర్ లాంటి మనిషితో తిరగటం ఏమిటండి? నేను తిరిగానా? తిరగడంతో సరిపెట్టారా? ఆ గెంతులు, ఆ పాట కసిగా ఉంది, కసిగా ఉంది. గోపి, నిజమే సరళ, అది చూసి నేను అపోహపడ్డాను. మీరు ఆట పాట చూసారా కానీ నా దుక్కులో పెట్టే కత్తి చూసారా? కత్తి? కత్తి చూడకపోతే మీరేం పోలీస్ ఆఫీసర్ అండి? గన్నం గడిచి అనుకోసారా? కత్తి చూపెట్టి పాడతావారు ఏదైనా జరిగి సగం చచ్చి పాడేశాను. ఎలా ఉందండి పాట? ఇప్పుడే అంటారు. ఎంతకి తెగించాడు. వాడికి తగిన గుణపాఠం నేను చెప్తాను. విశ్వత, ఇప్పుడు మీరు చెప్పిందంతా ఒక స్టేట్మెంట్ గా రాసి నాకు ఇవ్వండి. వెంటనే బేడీలు వేసి వాడిని జైల్లో మారేస్తాను. అదే వద్దండి. ఏమిటండి? అతను స్వతహాగా మంచివాడేనండి. నేనంటే పాపం కొంచెం ఇదండి. ఏది? ఓ అదే. అదైతే మరి ఇదెందుకు? కట్టండి. అదే కదండి చెప్తుంటా. అమావాస్యకి పౌర్ణమికి కొంచెం ఇదయ్యి మనిషి అదోలా అయిపోతాడండి. అప్పుడు సిగారెట్ పట్టో, హోటల్ పట్టో, అది పట్టో, ఇది పట్టో, లేకపోతే కత్తి పెట్టి పొడి చేస్తాను అని కంగారు పెట్టేస్తాడండి. ఏమండి, బెదిరిందాక వద్దు కానండి, కాస్త బెదిరించి వదిలేండి. బెదిరించడమే. ఈసారి మిమ్మల్ని చూస్తే అదిరిపోయి పరిగెత్తా. ఓకే అండి. ఈ పౌర్ణమి అమావాస్యలు మన దగ్గర చెల్లవు. చూస్తారుగా. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ముందర రోజేమో కొండ మీద నాటు రాన్న కాబట్టి, రెండో రోజేమో హోటల్లో చెంపి రాన్న కాబట్టి దిగే అంది కదా. మూడో రోజేమో తోటలో ఏమోను రానిలాగా నిన్ను చీపెట్ అని పట్టేసింది. అవును. అవునా? నిస్సందేహంగా చెప్తున్నాను, అది దెయ్యం రాని. గాడిద ఎదురుకుండా మనిషిగా కనిపిస్తుంటే దెయ్యమంట కదా. ఖచ్చితంగా అమ్మాయి చాలా చురుకైన పిల్ల. తప్పకుండా ఏదో స్మగ్లింగ్ వ్యాపారంతో సంబంధం ఉండి ఉంటుంది. స్మగ్లింగ్ వ్యాపారం అయితే ఇంత పాగలో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ దెయ్యానికి పిన్ ఒకటి. అదే నాకు అర్థం కావాలి. చూడు, ఆ విషయాలు నాకు వదిలే. పార్టీ బీట్ వేసానంటే మొత్తం అంతా బయటకు వచ్చేస్తాయి. నువ్వు మాత్రం ధైర్యంగా అడుగురు. నేను ఉన్నాను నీకు ఎందుకు. అక్కడికి వెళ్ళి ఏం గొడవ చేయకుండా గుట్టుగా రావాలి. దోమలో వెళ్తానా? కొంచెం ముగ్గు ఏదో వచ్చేస్తాను అంతే. హాయ్ మహాకాళి. హిమాలయాల్లో తపస్సు చేసిన జ్యోతిష్ సామ్రాట్ జగన్నాథస్వాములు, మీ జాతకాలు తెలుసుకోండి. ఏ ప్రకృతి నా సమాధానం తీసుకోండి. త్వరగా వచ్చి తరించండి. స్వామి,
ఏం కావాలి బాలకాయ్ బాలకాయ్ ఒక ప్రశ్నకి సమాధానం కావాలి ముసలికాయ్ పావలా కావాలా ముందు లేదు చూడాలి అద్దరిపోయింది పర్వాలి మరి సమాధానాలు చెప్తావు నీ ప్రశ్న ఏమిటి జాగ్రత్తగా వినాలి చాలా చిక్కు ప్రశ్న ఒక రోజు కొండలో నాటు రాణిలా కనబడింది మరొక రోజు హోటల్లో చెంకీరాల్లా జిగేలు మంది మరొక రోజు తోటలో నేరాల్లా కనబడి చెమక్కుమని ఖర్చు మంది ఎవరో అమ్మాయి ఏమిటా కదా ఎక్కడ కనబడుతుంది తూర్పు తిరిగి దండం పెట్టు నేను దండం పెట్టాలి చెప్పినట్టు చెయ్యి బయలుదేరు వెళ్ళు వెళ్ళు తెల్లగా కనిపిస్తుంది పిల్ల ఈ గోరు చిక్కడిగా వెళ్తా రూపాయి కిలో అది స్వామి ఆ నాటు రాణియేనా ఆ పిల్ల ఆనవాళ్ళు పట్టు రార్భక సదయ్య దొరికింది స్వామి నీ సంగతి దాని సంగతి తెలియచెప్తాను ఎక్కడ స్వామి టాటా స్వామి మహాకాళి ఈ ధరల సంగతి మనకాడు తప్పక ముందు కిలో బంగాళదుంపలే రూపాయి 30 సరి అయ్యమ్మా ఏడు బాబు నీకెట్ కావాలా చెప్తాను ముందా పంచుడు ఏడు బాబు కొండేటి లారీ ఏటి అదంతా ఉందిలే అర్ధరాత్రి వేల కొండ కింద లోరీ లోరీ కింద కొండే కొండ కింద రాత్రి ఏటి కూడా ఇట్టా ఆగుతున్నాడు మతిగాని పోనాదేటి అంత సులభంగా పోతుందా నా మతి అవును నీ పిల్లెట్టా ఉంది పిల్ల నాకు పిన్నాడుంది అమ్మ దొంగ గుడిసెలో ఉందిగా చింత చెట్టు దగ్గర గుడిసె చిచి పోకరి వేస్తా నేస్తుంటావేటి లాగా ఉంచుకున్నానంటే సింహాచలం కొండెక్కేస్తాం మర్యాదగా నీ దారిని చూస్తాం నీ దోరే నా దోరి నా దోరే నీ దోరి నిన్ను కాదు దాన్ని ఉంటా అనుకున్నావా ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.